ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నాయకులు ఈ దేశానికి మరి ఎన్నో ఆర్థిక సంక్షోభాల నుండి మనల్ని గట్టెక్కించిన మహానుభావులు మరి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారి వారి పుత్రిక ఈ ట్రస్ట్ కి ప్రధాన బాధ్యులు శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణిదేవి అక్కగారికి, అట్లాగే వేదిక పైన ఉన్న గౌరవనీయులు శ్రీ సుబ్బారావు గారు, మా సోదరుడు మరి నరేందర్ గారు, తలసాని సాయి కిరణ్ గారు, మహేశ్వరి గారు, శ్రీహరి గారు, జ్వాల నరసింహారావు గారు, ఇంకా ఈ ట్రస్ట్ సభ్యులందరికీ, ట్రస్ట్ లో భాగస్వాములై పనిచేస్తున్న సభ్యులందరికీ, శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ మోడల్ స్కూల్ అధ్యాపకులకి, అట్లాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కి, ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి, మీడియా మిత్రులకి, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు. పిల్లలతోని గడిపినప్పుడు వచ్చే ఆనందం, పిల్లలతో ఒక 10 నిమిషాలు గడిపినా వచ్చినప్పుడు ఉండే ఆనందం వేరే ఏ సందర్భంలో కూడా మనకి రాదు. కల్మషం లేని హృదయం నిండా మరి ఏ స్వార్థము లేని పిల్లలు, ముఖ్యంగా ఇక్కడ మా వాణిదేవి గారు అదృష్టవంతురాలు. ఎందుకంటే మీకు కొంతమంది లేరు, మనవలు మనవరాలు ఇంతమంది ఉన్నారు. 240 మంది మామూలు విషయం కాదు. మరి వారి కోసం చక్కటి ప్రాంగణంలో ఇంత బ్రహ్మాండమైన పాఠశాల నడుపుతున్నారు. వారికి హృదయపూర్వకంగా నా అభినందనలు, హృదయపూర్వకంగా మొత్తం ట్రస్ట్ నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా వారు మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు నేను అనుకున్నాను, అరే చిన్న ప్రోగ్రాం ఉంది కదా ఎందుకు పిలిచినారని. కానీ ఎంత ఉదాత్తమైన కార్యక్రమం ఇది అనేది ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. పిల్లలకి మరి మోస్ట్ ఆఫ్ ద కిడ్స్, ఇక్కడ ఉన్న కూర్చున్న పిల్లలు చాలా మంది చాలా బలహీన వర్గాల కుటుంబాల నుండి, చాలా పేదరికం నుండి, దిగువ మధ్య తరగతి నుండి వచ్చిన పిల్లలు. వాళ్ళకి ఉదయం పూట మరి బ్రేక్ఫాస్ట్ తిన్నా తినకపోయినా మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ యాదవ్ గారు చొరవ తీసుకుని వారందరికీ తలసాని మరి ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో ఆనాడు మేము ఉన్నప్పుడు మరి చాలా ప్రయత్నాలు చేశాం. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పేరిట కూడా ఒక కార్యక్రమాన్ని, చక్కటి కార్యక్రమాన్ని కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2023వ సంవత్సరంలోనే ప్రారంభించుకున్నాం. మళ్ళీ తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు ఇంకా మెరుగ్గా పనిచేయాలన్న ఆలోచన కూడా ఉంది. నేను ఇప్పుడే వాణిదేవి గారికి కూడా చెప్తా ఉన్నా, శ్రీ రామానంద తీర్థ మోడల్ మెమోరియల్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇంకా ఏమైనా కావాలన్నా, అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ఇంకా ఇతరత్ర కానీ ఏమి కావాలన్నా దయచేసి నాకు కానీ శ్రీనివాస్ యాదవ్ గారికి అని చెప్పినట్టయితే పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఒక 3 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో చక్కటి స్కూల్ ఉంది, మంచి ప్లేస్ ఇది. కాబట్టి ఇక్కడ ఏ అవసరం ఉన్న స్థానికంగా వారు ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు, అదనంగా నేను కూడా మీ సోదరుడిగా మీరు ఏ ఆదేశం ఇచ్చినా తప్పకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఇంకా అడిషనల్ కెపాసిటీ గానీ పెంచేదానికి మీరు ఏం చేయమంటే కూడా మీరు ఆదేశం ప్రకారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నేను పిల్లలకు చెప్పేది ఒకటే, వాళ్ళ పాపం వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ చిన్న పిల్లలందరూ, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మీరందరూ ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఒక పివి నరసింహారావు గారి లాగా 16 భాషలు, బహుభాషా కోవిదుడు ఆయన, 16 భాషలు మాట్లాడగలిగే సత్తా, ఒక అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలున్న గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు. తెలంగాణ జాతి కాదు, భారత జాతి ఎన్నటికీ మర్చిపోలేనంత గొప్ప నాయకుడు నరసింహారావు గారు. వారంత గొప్పగా మీరు కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు నా నియోజకవర్గం వెళ్లేది ఉన్నది సిరిసిల్ల, కాబట్టి నాకు వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఎక్కువసేపు ఉండలేకపోతున్నా ఏమనుకోవద్దని చెప్పి కూడా మా అక్కకు చెప్తూ థ్యాంక్ యూ.